హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటి అని అంటే మష్రూమ్ మసాలా గ్రేవీ. దీనిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మనకు 350 గ్రాముల వరకు మష్రూమ్స్ని తీసుకొని కడిగి హాఫ్గా కట్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో ఈ ముక్కలన్నింటినీ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 350 గ్రాముల ఆ మష్రూమ్స్కి 3 పెద్ద ఆనియన్స్ అయితే సరిపోతాయి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో పెట్టేసుకోవాలి. ఇంకా టేస్ట్కి సరిపడా ఒక 3 to 4 వరకు పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద టొమాటోస్ని తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా జీడిపప్పులు, కొద్దిగా గసగసాలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, నేను చూపించడం వరకే చేశాను. వేసుకొని పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కర్రీకి సరిపడినంతగా ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ హీట్ అయిన ఆయిల్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా ఇదేంటో నాకు తెలియదండి, ఇది మసాలా దినుసుల్లో వచ్చింది, దీని పేరు తెలిస్తే కామెంట్లో చెప్పండి. బిర్యానీ ఆకు, ఇంకా షాజీరా, కసూరి మేతి, వీటన్నింటి కలిపి ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కల్ని కూడా ఇందులో వేసి పచ్చి వాసన వెళ్ళే వరకు, ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు పెద్ద స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక అడుగంటుకుంటుందండి, కొద్దిగా చూసి కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్నటువంటి టొమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న మిర్చి వేసుకోవాలి. ఇంకా పుదీనా, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా పసుపు, కొంచెం కారం, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా అండి, కొంచెం చూసుకొని కారపొడి వేసుకోండి. ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలియబెట్టాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ ఉంది చూడండి, ఈ జీడిపప్పు గసగసాలు వేసిన పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకొని ఈ మసాలా మొత్తానికి పట్టేలాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అవసరమైతే సిమ్లో అయినా పెట్టుకొని ఈ గ్రేవీని ప్రిపేర్ చేయండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి మీరు ఈ కర్రీని ప్రిపేర్ చేయకూడదు.
చూడండి ఇలా వచ్చాక ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోండి కొత్తిమీర, ఫ్లేవర్ బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కర్రీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటుకుంటుంది. చూడండి జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల గిన్నె అడుగంటుకుంటుంది. సిమ్లో పెట్టి ఉంచినా కానీ గిన్నె అడుగంటుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలాక అప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి మష్రూమ్ ముక్కలు కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం కూడా మష్రూమ్ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు వదిలేయాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత చూడండి ఇలా మష్రూమ్లో ఉన్నటువంటి ఆయిల్ బయటికి, మష్రూమ్లో ఉన్నటువంటి వాటర్ బయటికి వచ్చేసింది. ఇంకా కొద్దిసేపు కలుపుకొని పక్కకు పెట్టేయడమే, అంతే. మీకు కనుక ఈ మష్రూమ్ మసాలా గ్రేవీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.